జనరల్‌గా అది ఉంటుంది గదండీ చాలా మందికి. నేను పెద్దవాడిని లేకపోతే నేను ఇది స్టార్‌ని అని జనరల్‌గా ఉంటది గదా! ఆయన అసలు ఎప్పుడు లేదు అసలు చిరంజీవి గారు. ఆ ఈయనదని తర్వాత కాదు. ఆర్డర్‌లో తీసినా గానీ, ఆర్డర్‌లో తీసేటప్పుడు ఒక్కోసారి ఈయన కూర్చోబెట్టాల్సి వస్తది. అయినా సరే నువ్వేం టెన్షన్ వద్దు. నువ్వు ఎలా అనుకుంటున్నావు అలా తీ అంటారు తప్పితే, నా షాట్‌లే ముందు ది, నా వర్క్ కంప్లీట్ చేసి పంపి అది ఉండదు. ప్రతిరోజు 6 వరకు ఇంకా కాల్ షీట్లు 6 అంటే 7-6 అవసరమైతే ఆయన 10, 2 ఎంతసేపు అయిన అదే చేస్తారు. మిడ్‌నైట్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తారట కదా ఆయన. చేస్తారు. ఆ! చేస్తారు. సో మళ్ళీ మార్నింగ్ నార్మల్‌గా మళ్ళీ 7 అంటే 7కి వచ్చేస్తారు. ఎలా సార్ ఎలా సాధ్యం అవుతుంది సార్ అది? ఆయన వర్క్ అంటే అది ఆ వర్క్ ఉంటే అంత ఆనందంగా ఉంటాడు, అంత ఎనర్జీ వస్తుంది ఆయనకి. రిలాక్స్ అవ్వాలి, లేకపోతే త్వరగా వెళ్ళిపోవాలి అట్లా ఉండదు. సినిమా బ్రహ్మాండంగా రావాలి, సీన్ బాగా రావాలి, సాంగ్ బాగా రావాలి, సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆ యాటిట్యూడ్తోనే ఉంటాడు. ఇన్వాల్వ్ అవుతుంటారండి ఇన్వాల్వ్ అవుతారు. సాంగ్స్ విషయంలో కానీ ఫైట్స్ కానీ, అది కాకపోతే సీన్స్లో కూడా, సబ్జెక్ట్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? ఆ ఇన్వాల్వ్ అయింది, మీరు అనుకోలేంది ఆయన అనుకున్నది, అది తెర మీద బాగా పండింది. ఇంద్ర లక్నోలో షూటింగ్ చేస్తున్నాం, షౌకత్ అలీ ఖాన్ ఇంట్లో. వీళ్ళ అల్లుడిని కట్టేసి కొడుతుంటారు. చిరంజీవి శివాజీ కాదు, వేరే అబ్బాయి. ఓకే, శివాజీ ఏమో పడవ నడిపేవాడు. ఓకే, తప్పు పెద్దోళ్ళ పెంపకంలో తప్పు ఉండొచ్చు, వాడిని కాదు నన్ను శిక్షించండి అంటారు. ఆయన కొట్టిన తర్వాత మామూలుగా అయితే మా స్క్రిప్ట్లో కామ్గా వెళ్ళిపోతుంటారు, ఏం మాట్లాడకుండా, దెబ్బలు తిని. సరే సీన్ షూటింగ్ మేము బయట షాట్ రెడీ చేసుకుంటున్నాం, లోపలికి వెళ్ళి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చారు. గోపాల్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నా కదా, ఇన్వాల్వ్మెంట్ చూడండి, స్క్రిప్ట్కి సీన్కి ఎంత హైలైట్ అవుద్దో. అది నాకు ఇష్టం కూడా. నా హీరో ఇన్వాల్వ్ అయినా నాకేమి, నా సీన్ బాగా వస్తే చాలు, ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వస్తే చాలు, అట్లా ఉంటుంది నాకు. వచ్చి దెబ్బలు తిని కామ్గా వెళ్తున్నా కదా, ఇక్కడ ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది, పరుచూరు గోపాలకృష్ణ గారితో మాట్లాడదాం, ఒకసారి ఫోన్ చేయవా అంటే ఓకే ఓకే అన్న. ఫోన్ చేసాం, చిరంజీవి గారితోనే మాట్లాడించాం. ఇక్కడ ఒక డైలాగ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారేమో అని గోపాలకృష్ణ గారు 5 నిమిషాల్లో ఫోన్ చేస్తానండి. లేదు నేను 5 నిమిషాల్లో చేస్తానని చిరంజీవి గారు మళ్ళీ చేయి గోపాలని చేశాను. గోపాలకృష్ణ గారు పరుచూరు టాలెంటెడ్ అండి. అవును, ఇలా రాసేస్తాడు. ఈ 5 నిమిషాల్లో ఎప్పుడు ఆలోచించుకున్నాడేమో చెప్పారు. దెబ్బలు తిని వెళ్తా అలా వెనక్కి తిరిగి, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్తున్నాను, లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడిని. గోపాలకృష్ణ గారు థియేటర్లో ఒక ఎలా ఉంటుందంటే ఒక ఊపు వచ్చేస్తాయి. చెప్పగానే చిరంజీవి గారు కూడా గోపాలకృష్ణ భలే ఉంది, గోపాల్ బాగుంది కదా అన్నారు. చాలా బాగుందండి అన్న. థియేటర్లో చూస్తే నిజంగానే ఆయన చెప్పింది అంత కరెక్ట్గా చెప్తారన్నమాట. సీను బాగుంటానికి ఆయన కూడా ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని, తన ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన ఆ అనుభవం అడిగింది ఆయన. డైలాగ్ పెట్టబెట్టి డైరెక్ట్గా నాకు పేరు వస్తుందిగా. అట్లా మనకి అనిపించకపోయినా మన సినిమా బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, అట్లా ఉంటుంది ఆయన ఇన్వాల్వ్మెంట్. సరే, నేను కూడా బాగా ఇన్వాల్వ్ చేసేవాడిని, సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఆయనకి. చెప్పి ఆయన ఏం చెప్పినా సీను డెవలప్ అయ్యటానికి ఇంట్రెస్ట్, అదే బాగుంటానికి చెప్తారు. అట్లా చాలా సందర్భాలు ఉన్నాయి. స్టేట్ రోడ్లో కూడా అలాంటి సిచ్యువేషన్లు ఏమైనా ఉన్నాయండి? ఏమన్నా చెప్పిన సొంతంగా ఆయన? స్టేట్ రోడ్లో ఉన్నాయి. అంటే బాగా పండిన సీన్. ఇన్స్పెక్టర్గా వచ్చి సత్యనారాయణ గారు, నేను సుధాకర్ని ఒకళ్ళతో ఒకళ్ళని కొట్టిస్తారు. ఓకే, సెల్లో ఉంటారు. ఈయనని చెప్పి మెల్లగా చిరంజీవి గారు సత్యనారాయణ గారికి వచ్చి, వాడు నిన్న అట్లా అన్నాడు, ఎక్కిస్తారు. సుధాకర్ ఆయనకు వచ్చి సత్యనారాయణ గారు గ్లేరియస్ థియేటర్లో బాగా కొడతారు. మళ్ళీ యువతలకు వచ్చి సత్యనారాయణ గారు నిన్ను ఇట్లా అన్నాను, ఇతన్ని అట్లాగా అని రెచ్చిపోతాడు సుధాకర్. ఇతను వెళ్ళి మళ్ళీ అంతలాగా ఉన్న సత్యనారాయణ కొడతాడు. అందుట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అది బాగా. సార్, ఈ మొక్కే కదా అన్నది ఇంకది అల్టిమేట్ కదా చిరంజీవి గారికి, ఇంకెప్పటికీ కూడా మర్చిపోలేదు. అది ముందు నుంచి అనుకున్నదేనండి? అది ముందు నుంచి. అందులో ఏమైనా చిన్న చిన్న చేర్పులు మార్పులు జరిగినాయా? అంటే
బాగా ఆయనతో నేను డిస్కస్ చేస్తే ఆయన నాతో డిస్కస్ చేస్తారు. మా ఇద్దరు బాడీ లాంగ్వేజ్ కూడా బాగుంటుంది, చిరంజీవి గారిది నాది కూడా. ఉమ్. తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ముఖేష్ వచ్చి పేకబోతుంటే వెనక్కి టర్న్ అవుతాడు. టర్న్ అయిన తర్వాత వెంటనే డైలాగు కాకుండా, ఆయన కూడా వెంటనే డైలాగ్ కాకుండా ఆ గ్యాప్ ఇద్దాము అని చెప్పి ఆయన నాకు చెప్పటం, నేను ఆయనకి చెప్పటం. ఆ దానికి మేము ఒక ట్రాలీ వేసాం. ఆ ట్రాలీని స్పీడ్ ఫ్రేమ్స్ పెడతాం. దాంట్లో మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు. అంటే థియేటర్లో ఒక్కసారి మనందరం కూడా అవును. అంత ఇది వస్తుంది. సీన్ని అలా ఎలివేట్ చేసాడు మణిశర్మ గారు తన మ్యూజిక్తో. అప్పుడు చెప్తారు డైలాగ్, మొక్కే కదా పేకాలని చూస్తే పేక కోస్తా. ఆయన వెళ్తా ఇతను పేకబోయి ఆయన వెనక్కి తిరిగి డైలాగ్ చెప్తే మళ్ళీ ఆ రీ రికార్డింగ్కి స్కోప్ ఉండదు. అవును. డైలాగ్ ఉంది, ఆ చిన్న చిన్న ఆయన కూడా అట్లా కానీ ఉంటే కెమెరాను భలే క్యాచ్ చేస్తారట కదండి ఆయన, ఎక్స్ప్రెషన్ కానీ అది కానీ. అసలు ఎక్కడుంది కెమెరా, దానికి ఏ రకంగా మనం ఆయనలో స్టైల్ కూడా బిగినింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేసేవాడిని. ఆయన సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచే డ్యాన్స్ మూమెంట్లో కూడా బిగినింగ్ నుంచి అది ఆయనకు ఒక అలవాటు ఉంది. డ్యాన్స్ మాస్టర్ చెప్పిన మూమెంట్ చేసి ఆ ఫినిషింగ్లో ఏదో ఒక ఇలా అంటాం, ఆయన ఓన్ స్టైల్తో చేస్తాడు. అది బ్రహ్మాండంగా ఉంటుంది. సార్ పాటల్లో ఏదైనా ఒక అద్భుతమైంది ఆయన చూసి అబ్బా ఇంక ఏంట్రా బాబు ఇది, ఇంక చిరంజీవి గారిలో ఎవరు చేయగలరా అని మీకు మీరుగా ఇంక జీవితంలో మర్చిపోలేంది అన్న షూటింగ్ టైంలో ఏమైనా జరిగిన సందర్భాలు ఉన్నాయా సాంగ్ విషయంలో? దాయి దాయి దమ్మ, అది ఎంత ఎక్స్ట్రాడినరీ. నేను ఆయన అప్పుడప్పుడు అంటా మెల్లగా వెళ్ళి ఇట్లా చూస్తుంటే ఏంటి గోపాల్ ఏంటి అంటాడు. ఏమంటే ఇక్కడ ఏదన్నా ఇక్కడ కానీ స్ప్రింగులు లేకపోతే స్ప్రింగులు కానీ ఇంకేమన్నా అంటుంటాడు. చాలా సరదాగా ఉంటారండి. చాలా చాలా సార్ అవుట్డోర్ చాలా అవుట్డోర్ వెళ్తే కూడా స్టేట్ రోడ్ ఫస్ట్ ఢిల్లీ 5 స్టార్ హోటల్స్లో సాంగ్, ఢిల్లీలో తాజ్ హోటలు, పార్క్ హయత్ 1 2 3 4 1 2 3 4. ఆ రోజుల్లోనే ఒక్క రోజుకి 50,000 డిస్కోథెక్కి ఒక్కరోజు. అందులో కొంచెం బిట్టే తాజ్ హోటల్, పార్క్ హయత్, రాష్ట్రపతి భవన్, తర్వాత ఇంకేదో ఫెయిర్. ఇక్కడ 4 రోజులు 5 రోజులు తీసాం. అది హైలైట్ ఆ పాట. అవును. డిస్కో డ్యాన్స్ అప్పట్లో ఫేమస్ బాగా 1 2 4. అది అసలు ఆయన మూమెంట్లు. అందుట్లో బీజిఎంలో ఆయన రాధా పార్క్ హయత్తో ఏదో ఆ పెద్ద హోటల్ ఆ లాబీలో చేస్తా తారా మాస్టర్ కూడా ఎంత బాగా కంపోజ్ చేసిందంటే వాళ్ళిద్దరికి డ్యాన్స్ చేయించి టీ కప్పులు పట్టుకుంటారు. టీ కప్ పట్టుకొని సాంగ్ మధ్యలో అట్లా జనరల్గా ఎవరు పెట్టరు. ఆమె ఐడియానే డ్యాన్స్ మాస్టర్ పెడితే వీళ్ళిద్దరు టీ తాగి ఆ కప్పులు అక్కడ పెట్టి మళ్ళీ ఒక వయ్యారు ఒక మూమెంటు. అది ఎంత గ్రేస్. వాళ్ళిద్దరూ చిరంజీవి గారును రాధా ఎంత బాగా చేశారు. అలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు.